Hi students, welcome to our next class in web technologies, that is about layers in CSS. Before learning layers, we should know about the position property. What is the position property? The position property defines the position of an element in a document. This property works with left, right, top, bottom and z index properties to determine the final position of an element on a page. Means this position property decides the position of an element in the web page, whether it has to position in the left or right or bottom, or we have to fix to the web page. Depends upon the value we have given in the property, the element is positioned in the web page. అంటే మనం ఏదైనా ఎలిమెంట్ని హెడ్డింగ్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, పారాగ్రాఫ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే దాని పొజిషన్ పర్టికులర్ పొజిషన్లో మనకి ఆ ఎలిమెంట్ అనేది వెబ్ పేజ్లో రావాలంటే మనం ఈ పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. మనం లైక్ లెఫ్ట్ కానీ రైట్ కానీ బాటమ్ కానీ టాప్ కానీ ఏ పొజిషన్లో రావాలనుకుంటున్నామో దానికి పొజిషన్ వాల్యూస్ ఇస్తే ఆ పొజిషన్ ఆ పర్టికులర్ పొజిషన్లో మనకి కావాల్సిన ప్రాపర్టీ ఆర్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, ఇమేజ్ అవ్వచ్చు, లేదంటే హెడ్డింగ్స్ అవ్వచ్చు, పారాగ్రాఫ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. మన డివిజన్ ట్యాగ్ కూడా చెప్పండి, పర్టికులర్ డివిజన్ కూడా ఒక ఏరియాలో రావచ్చు. ఏదైనా ఒక పొజిషన్లో మనకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావాలనుకున్నప్పుడు ఈ పొజిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాము. There are 5 values the position property can take. They are static, relative, absolute, fixed and sticky. 5 types unnayamma position property values. First one is static, next relative, next absolute, next fixed, last one is sticky. First one is static. Static, it is the default value of position. If we do not given any value to the position, it will the default values. The static position elements are not affected by top, bottom, left and right properties. It will not affected by top, bottom, left, right and right. It will position on normal flow. మన డైరెక్ట్గా ఇప్పుడు ట్యాగ్స్ రాస్తాం కదా, నార్మల్ ఫ్లో. ఫస్ట్ ఏ ట్యాగ్ రాస్తాము ఆ ట్యాగ్, నెక్స్ట్ సెకండ్ ఏ ట్యాగ్ రాస్తాము ఆ ట్యాగ్ ఎలిమెంట్ మనకి వెబ్ పేజ్లో కనిపిస్తుంది. అలా నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతుంది తప్ప పర్టికులర్ పొజిషన్స్ అంటూ ఈ ఎలిమెంట్ ఒక పర్టికులర్ పొజిషన్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్కి పర్టికులర్ పొజిషన్ అంటే ఇవ్వకూడదంటే మనం పొజిషన్ స్టాటిక్ అని పెడితే సరిపోతుంది. ఏంటి ఇది డిఫాల్ట్ కూడా. సెకండ్ వన్ ఈస్ absolute. An element with position absolute is position relative to the nearest position ancestor. అంటే యాన్సిస్టర్ అంటే బిఫోర్ ట్యాగ్ ఏముందో దానికి రిలేటివ్గా మనకి ఈ ట్యాగ్ అని మనం ఏదైతే ఎలిమెంట్ ట్యాగ్లో ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తామో దానికి బిఫోర్ ట్యాగ్ని బేస్ చేసుకుని పొజిషన్ అనేది ఈ ప్రెసెంట్ ట్యాగ్కి ఫిక్స్ అవుతుంది. హవెవర్ ఇఫ్ అన్ అబ్సల్యూట్ position element has no position ancestor, it uses the document body and moves along with the page scrolling. ఒకవేళ ఏదైనా యాన్సిస్టర్ పొజిషన్ కాకపోతే, యాన్సిస్టర్ అంటే బిఫోర్ ఎలిమెంట్ పొజిషన్ లేకపోతే కనుక నార్మల్గా మనం ఎలా ఫ్లో అవుతుందో, ఎలా డిస్ప్లే అవుతుందో, పొజిషన్ లేకపోతే అలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్. ఎక్కడన్నా మనకు ఇది ఒక ట్యాగ్ ఫిక్స్ అయిపోవాలనుకోండి, అంటే స్క్రోల్ చేస్తున్నా సరే ఫిక్స్ అవ్వాలి, లేదంటే లాస్ట్ కార్నర్లో ఉండాలంటే మనం ఫిక్స్డ్ యూజ్ చేస్తాం. చూడండి, an element with position fixed is position related to the viewport, which means it always stays in the same place when the page is scrolled. అంటే మనం పేజ్ పైకి కిందకి స్క్రోల్ చేసినా సరే ఆ ఫిక్స్డ్ పొజిషన్లో మనకి ట్యాగ్ రావాలి, అది హెడ్డింగ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు.
మనం పేజ్ని పైకి కిందకి స్క్రోల్ చేసినా సరే మనకి ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఒక ఫిక్స్డ్ పొజిషన్లో అలా ఉండాలి అంటే మనం ఫిక్స్డ్ యూజ్ చేస్తాం. A fixed element does not leave a gap in the page where it would normally have been located. Notice the fixed element is the lower right corner of the page. ఎక్కడ పొజిషన్ వస్తుంది ఫిక్స్డ్ అని ఇస్తే ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఎక్కడ వస్తుంది అంటే లోవర్ రైట్ కార్నర్ ఆఫ్ ది పేజ్. అక్కడ మన ఎలిమెంట్ అంటే ఇక్కడ ఓకేనా, లోవర్ రైట్ కార్నర్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఇవన్నీ మన ఎగ్జాంపుల్స్లో చూద్దాం. నెక్స్ట్ రిలేటివ్. రిలేటివ్ అంటే ఏంటమ్మా, ఈ టాప్ నుంచి మీకు ఎక్కడ కావాలో పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలనుకోండి ఈ పొజిషన్లో, లేదు అంటే ఈ పొజిషన్లో. ఇది టాప్ నుంచి అంటే రైట్ నుంచి బాటమ్ నుంచి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇచ్చుకోవచ్చు రిలేటివ్. చూడండి, an element with position relative is position related to the normal position. ఇది యాన్సిస్టర్ మీద డిపెండ్ అయి ఉండదు, అంటే బిఫోర్ ట్యాగ్ మీద డిపెండ్ అయ్యండి. బిఫోర్ ట్యాగ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని ఏమంటారు అబ్సల్యూట్. ఇది ఏంటంటే టాప్ బాటమ్ నుంచి మనం ఈ పొజిషన్, ఈ ఎలిమెంట్ పొజిషన్ అని ఇస్తాం. చూడండి, సెట్టింగ్ ద టాప్ బాటమ్ రైట్ అండ్ లెఫ్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రిలేటివ్లీ పొజిషన్ ఎలిమెంట్ విల్ క్యాజ్ ఇట్స్ టు బి అడ్జస్టెడ్ అవే ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్. అంటే మనం రైట్ పొజిషన్, లెఫ్ట్ పొజిషన్, బాటమ్ పొజిషన్స్ ఇవ్వాలన్నమాట. అంటే పిక్సెల్స్లో కానీ అంటే లెంత్లో కానీ ఇస్తే ఎక్కడ ఉండాలో దాన్ని బట్టి ఈ రిలేటివ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. స్టిక్కీ. నెక్స్ట్ వన్ ఈజ్ స్టిక్కీ. An element with position sticky is positioned based on user scroll position. A sticky element toggles between relative and fixed. Depending upon the scroll position, it is positioned relative until a given offset position is met into the viewport. Then it sticks in place. ఏదన్నా స్టిక్కీ అంటే స్టిక్కీగా ఉంది. స్టిక్ అంటే అతుక్కుపోవడం కదమ్మా. ఏదైనా పొజిషన్లో మనకు అలాగా స్క్రోల్ చేస్తున్నా సరే, పేజ్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, స్క్రోల్ చేస్తాం. అలా స్క్రోల్ చేసినా సరే అది అక్కడ ఉండాలంటే ఏం చేయాలి, స్టిక్కీ అని. మరి ఫిక్స్డ్కి స్టిక్కీకి డిఫరెన్స్ ఏంటమ్మా, ఫిక్స్డ్ అంటే లోవర్ రైట్ కార్నర్లో ఉంటుంది. స్టిక్కీ అంటే మనం పొజిషన్ ఇవ్వచ్చు దానికి యూజింగ్ రిలేటివ్. అంటే ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలో మనం డిసైడ్ చేసుకుని ఆ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్లో స్టిక్కీ అనేది. వేరాజ్ ఫిక్స్డ్ అంటే ఖచ్చితంగా ఏంటంటే లోవర్ రైట్ కార్నర్ ఆఫ్ ది పేజ్లో అపియర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇవన్నీ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఫార్మాటింగ్ ట్యాగ్ సిఎస్ఎస్ అని చెప్పాను. ఇది ఒక క్లాస్, ఇదొక క్లాస్, అలాగే ఇదొక క్లాస్, అనదర్ క్లాస్. మొత్తం ఎన్ని క్లాసులు డిసైడ్ చేస్తాం చూడండి. ఎన్ని క్లాసులు రాసాం, 1 2 3 4 5 6 7 8 క్లాసెస్ రాసాం. దీని పొజిషన్ స్టార్టింగ్ ఇచ్చాను చూడండి, ఓకేనా. దీని పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను, దీని పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను, దీని పొజిషన్ అబ్సల్యూట్, మళ్ళీ చైల్డ్ 2, ఇది అబ్సల్యూట్, ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటమ్మా, అబ్సల్యూట్ ఇచ్చాను. అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు బార్డర్ ఇది సాలిడ్ బ్లూ బార్డర్. ఇది టాప్ పొజిషన్ ఇస్తున్నా చూడండి, అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు టాప్ రైట్. దీనికి స్టాటిక్కి కానీ రిలేటివ్ కానీ అవసరం లేదు, ఓన్లీ అబ్సల్యూట్ వచ్చినప్పుడు టాప్ రైట్. అంటే ఈ టాప్ పొజిషన్ నుంచి రైట్ పొజిషన్ నుంచి మనం ఆ పొజిషన్ అనేది తీసుకుంటాం. చూడండి, అబ్సల్యూట్ వచ్చిన ప్రతిసారి టాప్ రైట్ తీసుకున్నాం. ఇవన్నీ నార్మల్. మన బార్డర్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఈ ట్యాగ్స్, ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనం ఆ ఎలిమెంట్ యొక్క హైట్ విడ్త్ డిసైడ్ చేసుకుంటాం. చూడండి, అబ్సల్యూట్ వచ్చిన ప్రతిసారి టాప్ రైట్ అంటే పొజిషన్ అక్కడ టాప్ నుంచి
70 పిక్సెల్స్, అలాగే రైట్ నుంచి 15 పిక్సెల్. దీనికి సేమ్ ఇవి కూడా ఇది ఫిక్స్డ్కి ఏమీ అవసరం లేదు చూడండి. అలాగే అబ్సల్యూట్ మళ్ళీ టాప్ రైట్. ఇంకా దీనికి జస్ట్ ఓన్లీ మనం ఏమిటి చేసాం, ఓన్లీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే స్టైల్ ప్రాపర్టీస్ మాత్రమే ఇచ్చాం. ఇంకా బాడీ అనేది రాయాలి. చూడండి హెడ్డింగ్, దిస్ ఈజ్ పొజిషన్ ప్రాపర్టీ. ఫస్ట్ దానికి స్టాటిస్టిక్ ఇచ్చాం, పొజిషన్ స్టాటిస్టిక్. లేదా పారాగ్రాఫ్ రాసాం. చూడండి ఐడి ట్యాగ్ యూజ్ చేసుకుని అక్కడ ఏ క్లాస్ డిఫైన్ చేసాం, పేరెంట్ క్లాస్ 1. ఇక్కడ ఈ డివిజన్కి ఏంటంటే పేరెంట్ 1 క్లాస్ ఈ తీసుకున్నాడు, ఇక్కడ చైల్డ్ 1 క్లాస్ తీసుకుంటున్నాడు. అలాగే పేరెంట్ 2 క్లాస్ చైల్డ్ 2, నెక్స్ట్ పేరెంట్ 3 చైల్డ్ 3, పేరెంట్ 4 చైల్డ్ 4. ఇది డివిజన్ ట్యాగ్స్కి పర్టికులర్ క్లాస్ని యూజ్ చేసి మనం పొజిషన్స్ అనేవి డిసైడ్ చేస్తున్నాం. ఒకసారి ఇది రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి అమ్మ, స్టాటిక్ వచ్చింది, ఇక్కడ ఫిక్స్ అయింది. రిలేటివ్, అబ్సల్యూట్. ఇది చూడండి, ఇది స్టిక్కీ. మనం కిందకి స్క్రోల్ చేసినా సరే ఇది అలా స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను స్టిక్కీ ఎలా అయింది అనేది. ఇవి మాత్రం డిపెండ్స్ అపాన్ ఇది స్టాటిక్స్, ఇది రిలేటివ్, ఇది అబ్సల్యూట్. చూడండి నేను స్క్రోల్ చేశాను కిందకి, ఈ ఫిక్స్డ్ అనేది స్టిక్కీ అనేది మాత్రం కిందకి ఎలా స్క్రోల్ అవుతుంది అంటే దీన్ని పొజిషన్ ఇంకా మనం స్క్రోల్ డౌన్ చేసినా స్క్రోల్ అప్ చేసిన దీని పొజిషన్ అలాగే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ యూజ్ చేసి మనం చేసింది. ఇదేంటి ఎక్కడని చెప్పాను, ఇది లోవర్ బాటంలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది రిలేటివ్కి ఎగ్జాంపుల్. ఇది అబ్సల్యూట్. రిలేటివ్ అంటే డిపెండ్స్ అపాన్ టాప్ రైట్ పొజిషన్ మీద మనం డిపెండ్ అయ్యి ఇది అవుతుంది. అబ్సల్యూట్ అంటే బిఫోర్ యాన్సిస్టర్ అంటే దీని పొజిషన్ బట్టి ఇది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ అంటే తెలుసు కదమ్మా, ఈ లోవర్ బాటమ్ ప్లేస్లో అవుతుంది. స్టిక్కీ అంటే రిలేటివ్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ రెండింటిని యూజ్ చేసుకుంటుంది స్టిక్కీ అనేది. ఇలా ఈ పొజిషన్ వాల్యూస్ యూజ్ చేసి మనం డిఫరెంట్ పొజిషన్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ని వెబ్ పేజ్లో ఇలా డిజైన్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ లేయర్స్. The page layout that browser creates results from layering text and images on top of each other. అంటే ఇమేజ్ పైన టెక్స్ట్ కానీ టెక్స్ట్ పైన ఇమేజ్ కానీ రావాలంటే లేయర్స్ని యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇమేజ్ పైన కాదు, టెక్స్ట్ పైన టెక్స్ట్ రావాలంటే ఓవర్లాప్ అయ్యి మనకి అది కనిపించాలి. This lets web designers uses images as background of their pages and then place further images and text over them. అంటే ఇమేజెస్ ఫస్ట్ ఇమేజ్ ప్లేస్ అయ్యి దాని మీద టెక్స్ట్ రావాలనుకున్నాను. మనం నార్మల్గా యూజ్ చేసేస్తే పొజిషన్ అనేది ఏమవుతుందంటే ఓవర్లాప్ అయిపోతుంది. అది ఎక్కడ రావాలనేది మనం జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. పొజిషన్ ప్రాపర్టీలోనే జెడ్ ఇండెక్స్ని యూజ్ చేయాలి. అది ఎగ్జాంపుల్స్లో చూద్దాం. వీ కెన్ place text images on the top of each other by using layers. Layers ఎందుకు యూజ్ చేస్తూ ఉంటామా, ఓవర్లాప్ అవడానికి. CSS operates in 3 dimensions, height, width and depth. It explains how to let different elements become layers. In short, this means the order in which the elements overlap one another. ఏ ఆర్డర్లో ఎలిమెంట్స్ ఓవర్లాప్ అవుతాయో చెప్తుంది అనమాట. ఈ జెడ్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ అనేది ఏది అప్పర్కి రావాలి ఏది లో. ఒకవేళ ఓవర్లాప్ అయినాయి అనుకోండి, టెక్స్ట్స్ ఓవర్లాప్ అవ్వచ్చు, అంటే ఇమేజెస్ టెక్స్ట్ ఓవర్లాప్ అవ్వచ్చు, టెక్స్ట్ ఓవర్లాప్ అవ్వచ్చు, ఇమేజెస్ ఓవర్లాప్ అవ్వచ్చు. ఏది అప్పర్లో ఉండాలి ఏది లోవర్లో ఉన్నది పొజిషన్ చెప్పేది జెడ్ ఇండెక్స్.
This is also called as position tag or browser dependent tag, which helps in fixing the position of the content of the web page with the help of various attributes. The browser maintains a stack of layers of content. The background image is placed first with text images on top of it. ఈ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీలో మనం ఇచ్చిన దాన్ని బట్టి ఏంటంటే దీని వాల్యూస్ ఇవ్వాలి. జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీస్ 1 2 3 4 అని. ఈ వాల్యూస్ అన్ని ఒక స్టాక్లో ఇన్నర్గా ఒక స్టాక్ మెయింటైన్ చేసి 1 అని ఇచ్చామనుకోండి, పైన ఫస్ట్ పొజిషన్ కంటే టాప్ ఓవర్లాప్ అయిన టాప్ రావాలి. సెకండ్ ఇస్తే 1 తర్వాత అనమాట. అలా 3 ఇచ్చామనుకోండి, ఇంకొంచెం బిలో అనమాట. ఫస్ట్ ఇస్తే టాప్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. The Z index property specifies the stack order of an element. An element with greater stack order is always in front of the element with the lower stack order. ఏదైతే హైయెస్ట్ స్టాక్ ఆర్డర్ ఉంటుందో, అంటే Z index వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఫ్రంట్ వస్తుందమ్మా, అంటే పైకి వస్తుంది. విత్ లోవర్ అయితే కింద ఉంటుంది. అలాగే జెడ్ ఇండెక్స్ ఓన్లీ వర్క్స్ ఆన్ పొజిషన్ ఎలిమెంట్స్. చెప్పుకున్నాం కదా పొజిషన్ అబ్సల్యూట్ అని, అంటే పొజిషన్ రిలేటివ్, పొజిషన్ ఫిక్స్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఆ పొజిషన్ ప్రాపర్టీతో మాత్రమే జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ అనేది వర్క్ అవుతుంది. ఇన్ సిఎస్ఎస్ లేయర్స్ రిఫర్స్ టు అప్లైయింగ్ ద జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ టు ద ఎలిమెంట్స్ దట్ ఓవర్లాప్ ఈచ్ అదర్. ఏ అయితే ఎలిమెంట్స్ ఓవర్లాప్ అవుతాయో వాటికి జెడ్ ఇండెక్స్ అప్లై చేస్తే అప్పుడు లేయర్స్ అనేవి ఏర్పడతాయి. ద జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ when used in conjunction with position property enables you to specify which element should be appear on top of the overlap. అంటే ఓవర్లాప్ అయినప్పుడు ఏది పైన ఉండాలి, ఏది కింద ఉండాలి, ఆన్ టాప్ ఏ ఉండాలి, లోవర్ ఏ ఉండాలి, ఏ ఎలిమెంట్ టాప్ ఏ ఎలిమెంట్ లోవర్ లో ఉండాలని డిసైడ్ చేసేదే ఈ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ. ఇది సింగిల్ గా యూజ్ చేయలేము, ఓన్లీ విత్ పొజిషన్ ప్రాపర్టీతో మాత్రమే మనం ఈ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీని యూజ్ చేయగలము. An overlap can easily occur when using the position property, and this is often desirable when creating advanced layouts. అంటే డిజైనింగ్ ప్రాపర్టీస్ డిజైనింగ్ అయినా క్రియేట్ చేయాలనుకుంటే, లేదంటే ఓవర్లాపింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ వచ్చి పైన ఎస్ఎన్ఎస్ అయినా డిగ్రీ కాలేజ్ కావాలి, అంటే మీ నేమ్ కావాలి. అలాంటప్పుడు ఈ ఓవర్లాపింగ్ అండ్ లేయర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి వెబ్ పేజ్ అనేది క్రియేటివ్గా వస్తుంది. ప్రాపర్టీస్ ఏం యూజ్ చేయాలో ఒకసారి చూడండి. జెడ్ ఇండెక్స్, ఈ జెడ్ ఇండెక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటుంది, నెంబర్ అంటే 1 నుంచి ఏదన్నా తీసుకోవచ్చు. వాల్యూ విత్ హయ్యర్ ఎలిమెంట్ ఆన్ టాప్ లో ఉంటుంది అనమాట, హయ్యర్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా. ద బ్రౌజర్ మెయింటైన్ స్టాక్ ఆఫ్ లేయర్స్ ఆన్ ది కంటెంట్. అంటే ఒక స్టాక్ మెయింటైన్ చేసి స్టాక్ వాల్యూస్ 1 నుంచి ఎంతవరకు ఉంటే అన్ని ఎలిమెంట్స్ పొజిషన్, అంటే ఈ జెడ్ ఇండెక్స్ 1 ఇస్తే 1 2 అలా based on this one value they will appear on top or lower of the web page. Position అంటే అక్కడ రిలేటివ్ అబ్సల్యూట్. రిలేటివ్ అంటే టాప్ రైట్ బేస్ చేసుకుంటారు. అబ్సల్యూట్ అంటే యాన్సిస్టర్ ముందర ట్యాగ్ యూజ్ చేసుకుని పొజిషన్ అవుతుంది. లెఫ్ట్ రైట్ మనకు తెలిసిన ఆల్రెడీ పొజిషన్ ఎగ్జాంపుల్లో చెప్పాను కదమ్మా, విడ్త్ హైట్, వీటిని బేస్ చేసుకుని మనం లేయర్స్ని క్రియేట్ చేయొచ్చు. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే లేయర్ 1 టాప్ కావాలి, లేయర్ 2 బ్యాక్ కావాలి. అలాంటప్పుడు చూడండి స్టైల్ పొజిషన్ ఈక్వల్ టు రిలేటివ్, ఓకే. ఫాంట్ సైజ్ 50, కలర్ రెడ్. జెడ్ ఇండెక్స్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంకో దానికి జెడ్ ఇండెక్స్ 1 తీసుకున్నాను. చూడండి అమ్మ, గ్రీన్ దానికి ఏం చేశానంటే జెడ్ ఇండెక్స్ 1 తీసుకున్నాను. అలాగే రెడ్ కలర్ దానికి ఏం చేశాను, జెడ్ ఇండెక్స్ 2 తీసుకున్నాను. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో అందుకని లేయర్ 1 అనేది టాప్ పొజిషన్లో వచ్చింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. సో వాల్యూ విత్ హైయర్ పొజిషన్ ఈజ్ అపియర్డ్ ఆన్ ది టాప్, వాల్యూ విత్ లో
will appear on the lower position. ఓకేనమ్మా, ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈ లేయర్ 2 ఏమైంది, అప్పర్ పొజిషన్కి వచ్చింది. ఇది లోవర్ పొజిషన్, వెనకాల చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ లేయర్ 2 దానికి ఏం చేయాలి, జెడ్ ఇండెక్స్ మార్చుకోవాలి. చూడండి, జెడ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాను, 4 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. 4 ఇచ్చాను కాబట్టి దీనికి హైయర్ వాల్యూ, దీనికి లోవర్ వాల్యూ, అందుకనే టాప్ పొజిషన్ అంటే అప్పర్ పొజిషన్లో అపీర్ అయింది లేయర్ 2. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఏం చేశానమ్మా, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ తీసుకున్నాను ఫస్ట్ డివిజన్కి, విత్ హైట్ పొజిషన్ రిలేటివ్ తీసుకున్నా, అందుకే టాప్ 10 పిక్సెల్, హైట్ లెఫ్ట్ 80 పిక్సెల్ తీసుకున్నాను. జెడ్ ఇండెక్స్ 2, ఓకేనమ్మా, జెడ్ ఇండెక్స్ 2, కలర్ ఏంటి, రెడ్. అలాగే దీనికి కలర్ ఎల్లో, జెడ్ ఇండెక్స్ 1. అలాగే దీనికి కలర్ గ్రీన్, జెడ్ ఇండెక్స్ 3. దేని వాల్యూ, జెడ్ ఇండెక్స్ వాల్యూ హై ఉంది, గ్రీన్ కలర్, సో అందుకని టాప్ పొజిషన్లో అపీర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ దేనికి ఉంది, రెడ్ కలర్కి జెడ్ ఇండెక్స్ వాల్యూ హై ఉంది, సో అందుకని ఇది సెకండ్ పొజిషన్లో అపీర్ అయింది. ఇది ఎల్లో కలర్కి పొజిషన్ వాల్యూ, జెడ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉంది, 1 ఉంది, సో ఇది లాస్ట్ పొజిషన్లో అపీర్ అయిందమ్మా. ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు యూజింగ్ లేయర్స్ కాన్సెప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పొజిషన్ అండ్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. మీకు ట్రాన్స్పరెంట్గా కావాలి, మీరు బిఫోర్ ఎగ్జాంపుల్స్ ఏమొచ్చాయి, డైరెక్ట్ ఏమైందమ్మా, ఆ గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓవర్లాప్ అయిపోయి వెనకాల రెడ్ కలర్ కనిపించట్లేదు, వెనకాల ఎల్లో కలర్ కనిపించట్లేదు. మీకు ట్రాన్స్పరెంట్గా కావాలంటే మీరు ప్రాపర్టీ యూజ్ చేయాలి, ఏంటంటే ఒపాసిటీ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. ది ఒపాసిటీ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. The opacity property can take values from 0.0 to 1.0. The lower value, the more transparent. చూడండి, లోవర్ ఏదైతే తక్కువ ఉందో అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఇలా ఇది 0.2 ఇచ్చాను, 0.5 ఇచ్చాను, 1 ఇచ్చాను, ఇలా అపీర్ అయింది. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, డివిజన్ ట్యాగ్ విత్ హైట్ పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను, ఫ్రంట్ రెడ్ కలర్ ఇచ్చాను, ఓకేనమ్మా. ఇంకోటి గోల్డ్ కలర్, టాప్ లెఫ్ట్ జెడ్ ఇండెక్స్ 2 ఇచ్చాను, ఇక్కడ జెడ్ ఇండెక్స్ 1 ఇచ్చాను. ఇంకేమి ఇచ్చాను, ఇక్కడ ఒపాసిటీ ఇచ్చిన మూలన ఇక్కడ రిజల్ట్ ఎలా వచ్చిందో చూడండి, ట్రాన్స్పరెంట్గా వచ్చింది. ఇది రెడ్ బ్రౌజర్ని బేస్ చేసుకుని రెడ్ కలర్ అనేది అపీర్ అయిందమ్మా. నేను కాపీ పేస్ట్ చేసిన మూల ఇలా ఉంది, రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఇచ్చాను కాబట్టి ఈ వెనకాల గోల్డ్ కలర్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది హై పొజిషన్లో ఉంటుంది, ఎందుకంటే జెడ్ ఇండెక్స్ 2 ఇచ్చాను, రెడ్ కలర్ అనేది టాప్, అలాగే గోల్డ్ కలర్ అనేది లోవర్లో అపీర్ అవుతుంది. ఇది ఒపాసిటీకి ఎగ్జాంపుల్. అలాగే ఒక ఇమేజ్ తీసుకుని ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి అమ్మా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం, అలాగే బార్డర్ ఇచ్చాం, ఒపాసిటీ ఏం ఇచ్చారు 0.6. సో ఏమైంది, దీనికి ఈ ఎస్ఎన్ఎస్ఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ రావులపాలెం అనే దానికి ట్రాన్స్పరెంట్ ఇచ్చాను, సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇమేజ్ అనేది ఒకటి ఇచ్చాను. యాక్చువల్లీ మన ఈ ఒపాసిటీ అనేది యూజ్ చేయలేదు అంటే బ్యాక్గ్రౌండ్ కనిపించదు, ఓన్లీ ఇదంతా వైట్ కనిపించింది, మన కలర్ మాత్రమే కనిపిస్తుంది. నేను ఏం చేశాను, ఒపాసిటీ యూజ్ చేశాను కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇది ఒపాసిటీకి ఎగ్జాంపుల్ విత్ ఇమేజ్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద లేయర్స్ ఇన్ సిఎస్ఎస్.
and this is the last topic in our second unit, that is cascading style sheets. From next class onwards we are going to start third unit, that is JavaScript.